ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లోడు, ఎక్కడ కుదురుగా ఉండేవాడు కాదు. అటు చేస్తూ ఇటు చేస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు. కరెక్ట్‌గా వర్క్ షాప్‌లో పెర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి మాత్రం అలర్ట్ అయిపోయేవాడు. ఫస్ట్ నుంచి అంతే. మిగిలినంతా మాత్రం పిల్లోడేంటి ఎంత మిస్చీవ్స్‌గా బిహేవ్ చేస్తున్నాడు అనుకున్నాం. అలాగే షూటింగ్ టైంలో కూడా ఆయనకి నీలం రంగు వేసేవాళ్ళు కదా. ఇలా పిల్లలతో ఆడి మొత్తం నీలం రంగు అంతా పోయేది. మళ్ళీ వేసేవాడు ఆయనకు రంగు. సో ఇలాగ చాలా అల్లరల్లరిగా చేస్తూ మళ్ళీ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు చాలా అంటే వంశపారంపర్యంగా వస్తుంది కావచ్చు, తనకి చిన్నప్పటి నుంచి ఉన్న పూర్వజన్మ సుకృతం కావచ్చు, అలా చేశాడు ఆయన. అలా రామాయణం అప్పటి నుంచి కూడా నాకు ఎన్టీఆర్ గారు తెలుసు. చెప్పారా తారక్కి మీరు ఇలా జరిగింది బాలరామాయణంలో మీ ఎంట్రీ అని చెప్పినట్లేదు ఫస్ట్ టైం? అవును. కంత్రి మెహర్ రమేష్ గారు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఆఫీస్లోనే కూర్చున్నాం. ఆయన ఆఫీస్లోనే కూర్చుని కంత్రి సినిమా స్క్రిప్ట్ వర్క్ చేసాం. ఆ సినిమా ఓకే, ఎబో యావరేజ్ హిట్ రేంజ్లో ఉంది. ఆ తర్వాత శక్తి సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నేను హరీష్ శంకర్ గారు రామయాస సినిమాకి పెట్టినప్పుడు చెప్పారు తోట ప్రసాద్ చేస్తున్నాం. ఓకే, ఏముంది ప్రాబ్లం అన్నాడు ఆయన. ఏం ఆలోచించలే. ఈ సినిమా ఫెయిల్ కాబట్టి నేను పెట్టుకోవచ్చా లేదని ఆలోచించలే. ఆయన ఒక డైరెక్టర్, నన్ను టీం మెంబర్గా యాక్సెప్ట్ చేశారు. హరీష్ శంకర్ గారు యాక్సెప్ట్ చేశారు, దిల్ రాజు గారు యాక్సెప్ట్ చేశారు. అందులో ఆయనకి ఏం అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు రూమ్లో ఎవరైనా సిగరెట్ వెలిగిస్తే ఎన్టీఆర్ గారు, ప్రసాద్ గారు మీకేమైనా ఇబ్బందా అని బయటకు వెళ్ళిపోయి సిగరెట్ కాల్చుకోమనండి. మీ హెల్త్, నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేవాళ్ళని. ఆయన ఎప్పుడైనా సరే నాతో చాలా ఆధారపూర్వంగా మాట్లాడతాడు. సో ఆయనకి నేను చేసిన సినిమాలు డిజాస్టర్స్, వీడిని దూరం నెట్టేయాలన్న ఫీలింగ్లో ఆయన ఎప్పుడూ లేరు. ఎన్టీఆర్ గారు లేరు, అలాగే అల్లు అర్జున్ గారు లేరు.